ఇందాక మీటింగ్లో ఉన్నాను, మాట్లాడడానికి అవ్వలేదు. ఓకే ఓకే, 5 minutesలో చేస్తానే, ఉండొకసారి. ఏమయ్యా, ఇది ఫెలోషిప్ అంటే సహవాసం. దీంట్లో ఏహో సాక్షులు ఉంటారు, 7th డే వాళ్ళు ఉంటారు, పెంతుకోస్తోళ్ళు ఉంటారు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు ఉంటారు. ఇలా అందరినీ కలుపుకుని పోవడమే ఫెలోషిప్ అంటే. నువ్వు అది దుర్పోదా ఇది దుర్పోదా అంటే ఫెలోషిప్ మొక్కలైపోద్ది. నీకు టైం ఇమ్మన్నందుకు ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారికి ఫుల్గా ఇచ్చారు. ఇంకెప్పుడు ఇలా మాట్లాడుకో. చిన్న సందేహం అండి. ఆ, మీ చర్చిలో నుండి ఎవరైనా యెహోవా సాక్షుల చర్చిలోకి వెళ్ళిపోతే మీరేం చేస్తారు? మా వాళ్ళు వెళ్ళనే వెళ్ళరు. ఎలా చెప్పగలరు? మీరు యెహోవా సాక్షుల బోధలేంటో అవి ఎలా వాక్యవిరుద్ధమో మీ వాళ్ళకు బోధించారా? లేదు. లేనప్పుడు వెళ్ళరు అని ఎలా చెప్పగలరు బ్రదర్? ఒకవేళ వెళ్ళారనుకోండి, మీరేం చేస్తారు? అలాంటి సంఘంతో కలిస్తే నాశనం అయిపోతారని చెప్తాను. అయినా వినకుండా పోతే సంఘస్థులు అవన్నీ వాడితో మాట్లాడొద్దని చెప్తాను. బ్రదర్, మీరు అలా అంటే ఒకవేళ ఆ వెళ్ళిపోయిన వాడు మీ పాస్టర్లు యెహోవా సాక్షులతో సహవాసం చేస్తే తప్పు లేనప్పుడు నేను వాళ్ళతో సహవాసం చేస్తే తప్పేంటి అని అడిగితే మీరేం సమాధానం చెప్తారు? మీరు యెహోవా సాక్షుల సేవకులతో కలిసి మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళతో కలిసి భోజనం చేస్తున్నప్పుడు మేము యెహోవా సాక్షుల విశ్వాసితో మాట్లాడితే తప్పేంటి అని మీ సంఘం ప్రశ్నిస్తే మీరేం సమాధానం చెప్తారు? యోహాను రాసిన 2వ పత్రిక 10-11 వచనాల్లో సత్యము నుండి తొలగించే బోధ చేసేవారికి సుమ్మని కూడా బైబిల్ నువ్వు నాకు బోధించక్కర్లేదు, వెళ్ళి పని చూసుకో.